ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. 2026 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు సింహరాశిలో ఉన్నాడు. వృత్తికి సంబంధించే అనేకమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు మీరు తీసుకుంటారు. అండ్ మీరు ఏ వృత్తి చేస్తున్నారో కూడా అవతల వాళ్ళకి ఏ పనులు చేస్తున్నారో కూడా అవతల వాళ్ళకి తెలియకుండా మీరు అంతా సైలెంట్ వర్కర్స్గా, సైలెంట్ కిల్లర్స్గా మీ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మీకు ఇంతకుముందు మే 14వ తేదీ 2026 సంవత్సరం వరకు ఎక్కువ అప్పులు నిప్పిస్తుంది. మీరు బిల్డింగ్లు ఇవన్నీ కూడా కట్టాలనుకునేటటువంటి వాళ్ళు మీకు డబ్బులు ఆటోమేటిక్గా ఇది ఉంచు నాయనా, ఇది నీ దగ్గర పెట్టు, ఇల్లు కట్టు అని ఇస్తారు. అంతకుముందు మనం అప్పు అడుక్కుంటున్నా కూడా ఎవడో మనకి. అటువంటి ఆ యొక్క గురుడు మనకి మే 14, 2026 సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుందండి అంటే అద్భుతాలు జరుగుతాయి. ఏమిటి ఆ అద్భుతాలు? వృశ్చిక రాశి వారికి ఏమిటండి అని అంటే, ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల మీకు అదృష్టం మీకు పుచ్చిపోయినట్టు పడుతుంది. చక్కగా కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి. మీ తండ్రి సంబంధించి ఆస్తులు ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మీ ఫాదర్ పక్షం నుంచి మీకు అనేకమైనటువంటి లాభాలు, పెళ్లి కానటువంటి వాళ్ళకు కూడా మీ ఫాదర్ తరపు వాళ్ళు సంబంధం తీసుకురావడం, మీ చిన్నాన్నలు, మీ బాబాయిలు వీళ్ళంతా తీసుకొచ్చి మీకు పెళ్లి చేయడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ అర్ధాష్టమ రాహు వల్ల చాలా బాధలు పడ్డారు, మెంటల్ టెన్షన్స్ అన్నీ అనుభవించారు. అవన్నీ పోయినాయిగా. అక్టోబర్ 2026 సంవత్సరం వరకు కూడా అర్ధాష్టమ రాహు వల్ల మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి. ఎదురింటి వాడికి ఉద్యోగం రాకపోతే మీకు బాధ, పక్కింటి వాళ్ళకి మీరు ట్రైన్ టికెట్ దొరకకపోతే మీకు బాధ అన్నట్టు ఫర్ సిల్లీ రీజన్స్ ఈ యొక్క రాహువు అర్ధాష్టమ రాహు వల్ల అన్నీ మనసులో పెట్టుకున్నారంటే ఏంటి, వృశ్చిక రాశి వాళ్ళు అంత మంచివాళ్ళు అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవడం, దానివల్ల టెన్షన్స్ రావడం అవన్నీ కూడా పోయి ఇప్పుడు మీకు చక్కగా రేపు అక్టోబర్ తర్వాత మీరే మోనార్కులు, మీ సోదరుల డెవలప్మెంట్, మీరు ఇతర స్టేట్లకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళడం జరుగుతుంది. రాహువు వద్దంటే మండలాధిపత్యాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైతే రాజకీయ రంగాలలో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాల్ని, మండలాధిపత్యాన్ని రాహు ఇస్తాడు. అలాగే ఈ యొక్క శని మరి మీకు సంతాన స్థానంలో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులను మీకు కలుగజేస్తున్నాడు. శని వక్రించినటువంటి శని మరి సంతానం ఇప్పుడు ఒక బండి కొంటాడు, డాడీ బండి ఇవ్వు అంటాడు, బండి ఇస్తారు. మీరు బండి ఇస్తే వాడు తిన్నంగా వెళ్తాడా, వాడి ఫ్రెండ్స్ని ముగ్గురు వేసుకొని వెళ్తాడు. ట్రాఫిక్ పోలీస్ ఊరుకుంటాడా, పట్టుకుంటాడు. వాడిని తిట్టడం కాకుండా బండి ఇచ్చినందుకు పేరెంట్స్ మీద కేసు నమోదు చేస్తాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లలు తెస్తారు. డాడీ నేను నీ కోడలు తెచ్చానంటాడు. ఎవరిని తెస్తాడు? మామూలు కోడలు లవ్ మ్యారేజ్లు తెచ్చుకున్నాడు. ఎవరిని తెస్తాడు? ఏకంగా పెద్ద రౌడీ షీటర్ కూతురుని లేపుకెళ్ళిపోతాడు. ఎలూప్మెంట్ ఎమ్మెల్యే కూతురుని లేపుకెళ్ళిపోతాడు. వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళు లేపుకెళ్ళిపోయినటువంటి వాళ్ళని ఎలూప్మెంట్ చేసిన పెళ్లి కొడుకుని వదిలేస్తారు, తండ్రిని పట్టుకుంటారు, ఇంటికి వస్తారు కదా మరి. సో మీ పిల్లల వల్ల ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా గురుడు రక్షిస్తూ ఉంటాడు. చెడ్డవాళ్ళందరూ కూడా పరిచయాలు అవుతూ ఉంటారు. వాళ్ళు ఎవరో డిఫరెంట్ ప్రాజెక్ట్స్, బిజినెస్ ప్రాజెక్ట్స్, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్ విన్నారు కదా, కోట్లు వస్తాయి. ఇద్దరిని చేర్చాలా, ఇద్దరిని చేర్చాలా, 2 power 4, 2 power 4, 16, 2 power 5, 32 ఇలాగా కాకుల లెక్కలు చెప్తారు. కోట్లు క్యాన్సర్ చూస్తే బోర్డు మీద ఉంటాయి ఆ లెక్కలు. ఇంట్లో మళ్ళీ ఇద్దరు కూడా కొనరు మన దగ్గర. అవి కొనమంటున్నామని చెప్పేసి మన చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ పారిపోతారు మనం వెళ్తుంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర ఈ గురుడు ఇంతకుముందు బలైపోయారు మీరు, ఇప్పుడు అనుభవం వస్తుంది మీకు. ఈ గురుడు ఎప్పుడైతే భాగ్యస్థితిలోకి వస్తాడో అక్కడి నుంచి మీరు కరెక్ట్ అయిపోయారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం ప్రారంభించారు. ఏమిటి మార్పు వృశ్చిక రాశి వారికి అని ఆశ్చర్యపోతారు.
అలాగే విద్యార్థులను తీసుకున్నప్పుడు పుస్తకాలు చదవండిరా నాయన అని తండ్రులు మాస్టర్లు చెప్తే పుస్తకాలు తీయనటువంటి వాళ్ళు ఇప్పుడు చదువుల దేవత పూనేసినట్టు ఎప్పుడు చూసినా పుస్తకాలు పుస్తకాలు చదవడం విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా తయారైపోతారు. ఇక లవ్ మ్యారేజీలు ఆటోమేటిక్ పెళ్ళిళ్ళు అయిపోతాయి. మీరు లవర్స్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. అలాగే పెళ్ళికొడుకులు పెళ్లి కూతురులు మీరంతా కూడా మ్యాట్రిమోనియల్ సైట్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా డబ్బులు దొబ్బేస్తారు. ఏవో ఆ చూపించిన మ్యారేజ్ సైట్ వాళ్ళే ఇంకో మ్యారేజ్ సైట్ వాడు ఆడు మొత్తం అందరూ సేమ్ మ్యాచ్లు వస్తూ ఉంటాయి అన్నమాట, సేమ్ ముఖాలు. కాబట్టి ఈ ప్రయత్నాలు ఏం అవసరం లేకుండా డోర్ కొట్టుకొని మరీ పెళ్లి కొడుకు మీ దగ్గరకు వస్తాడు, తెల్లని గుర్రం మీద మీ దగ్గరకు వస్తాడు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా పరిస్థితి అంతా కూడా మరుగైపోయింది. 2026లో మీదే విజయం. ఇక ఇంకా బాగుండాలంటే పరిహారాలు, చిన్న పరిహారాలు చేసుకోండి, డబ్బులు లేని పరిహారాలు. అవి ఏమిటి అంటే అర్ధాష్టమ రాహు అక్టోబర్ లోపల ఏం చేస్తారు, రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే అక్టోబర్ తర్వాత చేయాల్సినటువంటి అవసరం లేదు, అప్పుడు శనికి చేయండి, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు మీ ఇళ్లలో కూర్చొని జపం చేసుకోండి. రావి చెట్టు దేవతా వృక్షం అండి, అది పగటిపూట మాత్రం వెళ్ళండి. రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయండి. పగలు మాత్రమే చేయండి, రాత్రి చేశారా దరిద్ర దేవత కూడా వస్తుంది, మళ్ళీ తర్వాత మీ ఇష్టం, లవర్ వదిలేస్తాడు. పెళ్ళిళ్ళు అన్నీ కూడా కట్నాలు ఎక్కువ చెప్పేస్తారు, ఫంక్షన్ హాల్ అడ్వాన్స్ తీసుకొని మళ్ళీ ఎక్కువ రేట్లు చెప్తాడు. కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ ఇవన్నీ జరిగి తీరుతాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.